అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక జాతక చక్రంలో చూసినప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ ఎక్కువగా అంటే వాళ్ళు సాధారణమైన కుటుంబంలో పుట్టినప్పటికీ వీళ్ళు ఖచ్చితంగా మంచి మల్టీ మిలియనీర్స్ అవుతారు, లేదా మంచి ఐశ్వర్యవంతులు అవుతారు, లేదు వాళ్ళు ఉన్న స్టేటస్ నుంచి కంప్లీట్గా ఆల్టర్నేట్ అంటే మీరు పూరి గుడిసెల్లో పుట్టినప్పటికీ వాళ్ళు మంచి 2-3 బిల్డింగ్లు కలిగి 2 కార్లు కలిగి సేవకులు కలిగి ఎంత స్థాయికి వెళ్తారు అనే పాయింట్లు కొన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత ఈ వీడియోలో ఈ పాయింట్స్ కొన్ని వివరించడం జరుగుతుంది. ఇవి ఉంటేనే ఐశ్వర్యవంతులు అవుతారు అని పాయింట్ కాదు, ఇవి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇవి కొంచెం మీరు తెలుసుకున్నందువల్ల మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. ఇవి లేని వాళ్ళు కూడా అవిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ నేను యాజ్ ఫార్ యాజ్ మై సెల్ఫ్ అంటే ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చూసినవి కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం కొన్ని గమనించాను, ఆస్ట్రాలజీ ప్రకారం కొన్ని కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు, హస్తరేఖా శాస్త్ర ప్రకారం కొన్ని కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు, ఈ 3 కాంబినేషన్స్ని బట్టే నేను ఎక్కువగా చార్ట్స్ రీడ్ చేస్తుంటాను. అయితే ఎక్కువగా వీటిల్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఈ 1, 7, 5, 9 అంటే ఎక్కువగా వీళ్ళు జూలై 1వ తేదీ పుట్టారనుకోండి, సో వాళ్ళకి కొంచెం మళ్ళీ 1977 అనుకోండి, ఒకవేళ వాళ్ళు ఈ 7s ఎక్కువ వచ్చాయి కాబట్టి 1 కూడా కాంబినేషన్ ఉంది, టోటల్ కూడా 1 వచ్చింది అనుకోండి డెస్టినీ నెంబర్. సో అలాంటి వాళ్ళు, సో లేదా 9 ముందరుండి తర్వాత టోటల్ మొత్తం కూడితే 5 ఉండేవాళ్ళు. లేదు ఒక వ్యక్తి 1995లో పుట్టాడు, జూలై 9 పుట్టాడు అనుకోండి, అక్కడ 9 ఉంది, 7 ఉంది, 9, 5 లాస్ట్లో ఉంది. ఈ 1995లో 19 తీసేయాలి, ఇది కామన్ నెంబరు, తీసేయచ్చు. సో ఇట్లా మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్లో చూసినా కూడా ఈ అంటే బాగా డబ్బున్న వ్యక్తులు, బాగా మల్టీ మిలియనర్స్ అయిన వ్యక్తులకి ఈ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఇద్దరు 1 అంటే రవిగ్రహం మనకి బాగా తెలిసిందే, 7 అంటే లక్కీ నెంబర్గా తీసుకుంటారు జనరల్గా. ఇది ఫారిన్ కంట్రీస్లో బాగా సంపాదించే నెంబరు, వాళ్ళ జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళి సంపాదించే నెంబర్ అనమాట 7. ఇది డివైన్ పవర్ ఉన్నది, 7ని కేతువుగా తీసుకుంటారు జనరల్గా. సో ఇది కొంత దైవబలం, పూర్వజన్మ పుణ్యం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చి బాగా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏమండి 25వ తేదీ పుట్టితే కూడా 7 అవుతుంది కదా అంటే అవుతుంది, దాంట్లో 5 కూడా ఉంది కాబట్టి ఓకే. కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 1977లో పుట్టారనుకోండి, అది ఇంకా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ రోల్స్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు మల్టీ మిలియనర్స్ అవ్వాల్సిన పని లేదు, అధికారం కొంచెం పర్వాలేదు, బాగా సెటిల్ అయిన వాళ్ళు మాత్రం 5, 6 అంటే ముందర వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 5 అన్నా ఉండాలి, టోటల్ కూడితే 6 అన్నా రావాలి. లేదు 6 అన్నా ముందర ఉండాలి, టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కూడితే 5 అన్నా రావాలి. సో ఇది కూడా నేను గమనించాను, ఎక్కువ మంది మనకి న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యలు ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి అన్నమాట కొంచెం మల్టీ మిలియనీర్స్లో. మీరు జనరల్గా నరేంద్ర మోడీ గారు దాంట్లో కూడా 17వ తేదీ పుట్టున్నారు, కానీ అది 8 వస్తుంది టోటల్. ఇట్లా 8 వస్తుంది. 8 ఎక్కడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో వాళ్ళు హార్డ్ స్ట్రగుల్స్ చేసి పైకి వస్తారు జీవితంలో, అంత సామాన్యంగా వచ్చేది కాదనమాట. బాగా హార్డ్ స్ట్రగుల్స్, ఫస్ట్ లో ప్రొఫైల్ నుంచి బాగా స్ట్రగుల్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. సో 8 అనేది శనిదేవుని సంఖ్య మనకి తెలిసిందే. సో 8 ఒకవేళ రిపీట్ అయ్యాయి అనుకోండి జాతక చక్రంలో, ఒక వ్యక్తి ఆగస్టులో పుట్టాడు, ఆగస్టు 17, 1988 అనుకోండి, ఇప్పుడు 88, 8 2 వచ్చాయి డబల్ డిజిట్స్. ఇక్కడ ఆగస్ట్ అంటే 8 వచ్చింది, 3 8లు వచ్చాయి చూడండి. అట్లా ఉన్న వాళ్ళకి బాగా పొజిషన్కి వస్తారు. బట్ అయితే ఏంటంటే బాగా హార్డ్ కోర్ స్ట్రగుల్స్కి ఫేస్ చేసుకున్న తర్వాతే వస్తారు జీవితంలో. లో ప్రొఫైల్ నుంచి హై ప్రొఫైల్కి వెళ్ళే వాళ్ళు స్టాండర్డ్గా లేటర్ ఆన్ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. ఆధ్యాత్మికంగా బాగా చింతన కలిగిన వ్యక్తుల్లో బాగా ఇది కనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళకున్న హార్డ్ స్టెప్స్కి వాళ్ళు దేవుడి వైపు చూస్తుంటారు కాబట్టి. సో ఎక్కువగా ప్రాక్టికల్ కోర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఇప్పుడు 26వ తేదీ అనుకోండి 8 వస్తుంది. నేను ఎమ్మెల్యేలకు చూశాను దాన్ని, బట్ ఆయన బాగా స్ట్రగుల్ చేస్తే కానీ అవ్వలేదు అనమాట. సో ఇట్లా ఏంటంటే అంత ఈజీ కాదు 8 కానీ ఉంటే జీవితంలో అంత సక్సెస్ పొందడానికి అంత సులువైన మార్గాలు ఏమి ఉండవు, హార్డ్ వర్క్ చేస్తేనే జరుగుతుంటాయి. అయితే వీళ్ళంతా అదృష్టవంతులే నేను చెప్పిన ఫస్ట్ నెంబర్స్. సో అదొకటి ఉంది. తర్వాత మనకి 4వ తేదీ పుట్టిన వాళ్ళు రాహు సంఖ్యలో కలిగి ఉంటారు. బట్ అయితే కూడా ఇది అంత అంటే ఫారిన్ కంట్రీస్ అనే కాదు, వాళ్ళు కొంచెం డిఫరెంట్. ఇప్పుడు డబుల్ డిజిట్స్ ఉన్నాయనుకోండి ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా, వాళ్ళు కూడా బాగా పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్టోబర్ 11 ఉంది,
లేదు 22 చిరంజీవి గారిది ఆగస్టు 22 ఉంది. సో ఈ 22 ఆగస్ట్ ఉంది, అట్లా 8 ఉంది చూసారా, అది మధ్యలో ఉన్నందువల్ల డెఫినెట్గా మిడిల్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఇతను బాగా స్ట్రగుల్ చేసి బాగా పైకి వచ్చారు. బట్ డబుల్ డిజిట్ ఉండడం వల్ల బాగా పవర్ఫుల్ నెంబర్స్ అవుతాయి అవి. వాటిని మనం 11, 22 ఈ నెంబర్స్ని మనం సింగిల్ డిజిట్గా చూడకూడదు. సో అంత పవర్ ఉంటుంది అనమాట ఆ నెంబర్స్కి. సో వాళ్ళ జీవితంలో వాళ్ళ దగ్గర ఆ పొటెన్షియల్ ఉంటుంది. బట్ కొంతమంది ఎదుగుండకపోవచ్చు. అది ఏ విధంగా అంటే వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరకకపోవచ్చు. ఇక జాతకాలు లోపలికి వెళ్తే అది మనకి అన్ని రీజన్స్ దొరుకుతాయి. బట్ యాజ్ పర్ న్యూమరాలజీ ఈ నెంబర్స్ మాత్రం కొంచెం బాగా డబల్ డిజిట్స్ ఉన్నవాళ్ళు, 1, 5, 7, 9 ఇవి ఎక్కువగా ఉన్నవాళ్ళు డిజిట్స్లో బాగా రాణించున్నారు, అదృష్టవంతులుగా మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు ఇదొక ఎత్తు అయితే, మనకి ఒకవేళ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మామూలుగా మనకి లగ్నాధిపతి 9వ ఇంట్లో కానీ 10వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ఉన్నా, లేదు ఈ 9వ ఇంటి అధిపతి 10వ అధిపతి 11వ అధిపతి ఒకచోట కలిసినా, లేదు ఆ అధిపతులు లగ్నంలో ఉన్నా, మొత్తానికి లగ్నాధిపతితో ఏదో ఒక లింక్ ఏర్పడినా డెఫినెట్గా వీళ్ళు ఖచ్చితంగా మంచి పొజిషన్కి వెళ్తారు, భాగ్యవంతులు అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. లేదు దశమాధిపతి 11th హౌస్లో ఉన్న పరివర్తన చెందిన, అంటే దశమాధిపతి ఏకాదశంలో, ఏకాదశ స్థానాధిపతి దశమంలో, సో లేదు 9th and 11th లార్డ్ పరివర్తన చెందిన, ఇట్లా మీకు ఎన్ని పరివర్తనలు చెందాయి నేను చెప్పే ఈ పాయింట్స్లో ఇట్లా కాంబినేషన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచి ఐశ్వర్యవంతులు అవుతారనేది 100% చూస్తున్నాను, దాంట్లో డౌటే లేదు. అయితే ఈ కాంబినేషన్స్ మనకి చంద్రలగ్నం నుంచి కూడా బాగా పనిచేస్తాయి. ఒక్కోసారి వాళ్ళు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో బాగా షైన్ అయిన వాళ్ళు చూశాను. హంబుల్ బిగినింగ్స్ బట్ బాగా రైజ్ అయిన వాళ్ళు ఏ ప్రొఫైల్లో పుట్టినప్పటికీ, ఎంత పేద కుటుంబంలో పుట్టినప్పటికీ మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళని చాలామంది చూశాను. సో ఈ విధమైన కాంబినేషన్స్ డెఫినెట్గా ఉండాలి. ఓకే, తర్వాత మనకి లగ్నాధిపతి అంటే మనకి జన్మలగ్న జాతకం ఉంటుంది కదా, ఈ జన్మలగ్నంలో దశమాధిపతిని తీసుకోండి. ఈ దశమాధిపతి మీకు దశమాంశ చక్రంలో D10 చార్ట్ అంటారు. సో ఆ చార్ట్లో మీకు ఆయన ఉచ్చస్థితిలో ఉండడం కానీ, లేదు దిగ్బలం చెందడం కానీ చూశాను. వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు, బాగా మంచి స్థాయికి వెళ్ళిన వ్యక్తులు. సో ఇదొక ఫ్యాక్ట్ అన్నమాట. తర్వాత మనకి ఇదే మా దశమాంశ చక్రంలో ఆయన అక్కడ మీకు ఈ కుజుడు, రవి మనకి ఎవరైతే దశమానికి ప్రాతినిధ్యం వహిస్తారో, కారకత్వాలు ఏంటి, మామూలుగా రాశి చక్రంలో 10వ ఇంటికి కారకత్వాన్ని బేసిక్గా ఎవరు తీసుకుంటారు, బుధుడిని తీసుకుంటారు ఫస్ట్, తర్వాత శని, కుజ, రవి వీటిని ఎక్కువగా తీసుకుంటారు. వీళ్ళు కానీ మీ జాతక చక్రంలో బాగా బలంగా ఉన్నట్లయితే ఏదో ఒక రూపంలో, అంటే కేంద్రాల్లో కానీ ఉచ్చస్థితిలో ఉండడం కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళే అవకాశాలు 100% పుష్కలంగా ఉంటాయి. మీరు కావాలంటే ఎనీ చార్ట్ రెఫర్ చేసుకోండి. ఈ 4 ప్లానెట్స్ డెఫినెట్గా బాగుంటాయి వాళ్ళల్లో, మంచి పొజిషన్స్లోకి వెళ్ళిన వాళ్ళు. సో ఇదొక ఫ్యాక్ట్. తర్వాత మనకి హస్తరేఖా శాస్త్ర ప్రకారం కూడా కొన్ని మనం గమనించుకోవాలి. అంటే నేను గమనించింది ఏంటంటే, ఈ చిటికిన వేలు బాగా లెంత్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే మీకు ఈ ఉంగరపు వేలు ఉంది కదా, పైన ఉన్న గీతకి ఆనుకొని దానికన్నా దాటి ఉండాలి. అంటే ఈ మెర్క్యూరీ ఫింగర్ బాగా హైట్ ఉన్నట్టు అనమాట, లెక్క లెంత్ ఎక్కువ ఉన్నట్టు. సార్ మరి మెర్క్యూరీ ఫింగర్ లోగా ఉంది బట్ ఆయన రిచ్ అయ్యాడు అని అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి హస్తరేఖా శాస్త్రంలో. బట్ నేను ఏం చెప్తున్నానంటే, ఇవి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ పొటెన్షియల్ డెఫినెట్గా ఉంటుంది. మల్టీమిలియనీర్ అవ్వేదానికి అవకాశాలున్న ఒక చిహ్నం అన్నమాట అది. సో అందువల్ల దాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకోవచ్చు. థంబ్ బాగా విల్ పవర్, దీన్ని ఎవరికైతే బాగా కొంచెం పొడుగు ఉంటుందో నార్మల్ కన్నా, వాళ్ళు కూడా చాలా పొటెన్షియల్ ఉన్న వ్యక్తులు అనమాట. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ మీరు ఎవరైనా చూసుకోండి, ఆ థంబ్ పొడుగ్గా ఉన్న వాళ్ళు, అంటే మీకు ఎలా చెప్పొచ్చు అంటే, పొడుగు అంటే ఈ యొక్క 1, 2, 3 ఒక ప్రతి వేలికి మనకి 3 గీతలు ఉంటాయి కదా, ఈ కింద నుంచి 2వ గీత ఉంటుంది చూపుడు వేలికి, ఈ 2వ గీత దాకా ఆ బొటన వేలు కానీ ఆనగలిగితే, లేదా కనీసం మధ్యకి దాటగలిగితే డెఫినెట్గా వీళ్ళు మంచి బొటన వేలు కలిగినట్టు లెక్క, మంచి ఐశ్వర్యంతుల అవకాశాలు ఉండనే ఉంటాయి. వాళ్ళకి ఆ విల్ పవర్ అంటే శుక్రబలం బాగా ఉన్నట్టు లెక్క. దాంతోపాటుగా జాతకంలో కూడా బుధుడు బాగున్నాడు, లేదు శుక్రుడు బాగున్నాడు అన్నప్పుడు డెఫినెట్గా రీచ్ అవుతారు. అంటే ఇదొక మనకి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేను మల్టీమిలియనీర్ అవ్వగలుగుతానా లేదా అని చూసుకునేదానికి ఇది ఒక చిహ్నాలు అనమాట. డెఫినెట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకునేదానికి. తర్వాత శుక్రస్థానం ఉబ్బుగా ఉంటే బాగా మనకి ధనవంతులు అవుతారు అనుకునేదానికి లేదు. బాగా వాళ్ళు ఎక్సెస్ అలవాట్లకు కూడా పడిపోయి బాగా డ్రింకర్స్ అయిన వాళ్ళు కూడా చూశాను నేను.
సో అట్లని చెప్పి శుక్రుడు నీచంగా ఉంటే ధనవంతులు లేరా అంటే ఉన్నారు, బట్ టు ద కోర్ వాళ్ళకి శారీరక సుఖాలు తక్కువగా ఉంటాయన్నమాట. సో జీవిత రేఖ అనేది మీకు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు పొటెన్షియల్ కలిగి ఉంటారు, బట్ ధనరేఖ ఉండడం వల్ల వాళ్ళకి లైఫ్లో ఆపర్చునిటీస్ అనేవి టయానికి కలిసి వస్తాయని అంటారు. ధనరేఖ కరెక్ట్గా లేదండి అయినా మిల్లీనీర్ అయ్యాడు అంటే పౌరసత్వ ఆస్తుల్లో పుట్టుంటారు, లేదా వాళ్ళ నాన్నగారు సంపాదించిన దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇట్లా ఏదో ఒక చిహ్నాలు మనకి కౌంటర్ పార్ట్గా మనకు కనిపిస్తుంటాయి హస్త సాముద్రిక శాస్త్రంలో. ఇది ఒక పెద్ద సముద్రమే, కానీ ఎందుకు అంటే నేను 3 కలిపి చూస్తాను కాబట్టి ఈ కామన్ ఫ్యాక్టర్స్ మీకు చెప్పానమాట. సార్ మనీ ట్రయాంగిల్ అంటుంటారు, మరి బుద్ధిరేఖ, ధనరేఖ, జీవితరేఖ కలిపి మనకి ఏర్పడుతుంది కదా, అదున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు అవుతారంటే వాళ్ళు 100% మడి అంటే నడి వయసులో అవుతారు. పుట్టుక నుంచి అంటే ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాకా కాదు, 35 నుంచి 45 లోపల మంచి టైం చూస్తారనమాట వాళ్ళు. సో ఇదొకటి మనం గమనించుకోవచ్చు. సో హస్తరేఖ శాస్త్ర ప్రకారం అయితే నేను అది అసలు కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత వీళ్ళు ఈ టైప్ ఆఫ్ రేఖలు కలిగే ఉంటారు, ఈ జాతక చక్రానికి దానికి సింక్ అయ్యేదనమాట చాలా వరకు. సో తర్వాత న్యూమరాలజీని కూడా బేస్ చేసుకొని చూస్తే వీళ్ళు ఎందుకు ఈ స్పెషల్ డేట్లోనే పుట్టారు, ఇట్లా ఎందుకు అయ్యారు, ఇట్లా మనం అన్నీ సింక్ చేసుకొని చూస్తే చాలా వరకు క్లారిటీ వస్తుందన్నమాట. సో ఈ చెప్పిన చిహ్నాలన్నీ మీకు మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ లేదా మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి చెప్పి వాళ్ళని హ్యాపీగా ఎంకరేజ్ చేయండి. లేదండి ఇవి లేవు, ఇవేమీ లేవు అని అంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ నేను గమనించినవి ప్లస్ ఎక్కువగా మనకి టాలీ అయిన విషయాలు మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశాను. ఇంకా ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి, ఎందుకనంటే ఇది మనకు అప్డేట్ అవుతున్న నాలెడ్జ్ అనమాట. అయితే మనకి ఇంకో కాంబినేషన్ కూడా మనం చూడాల్సి ఉంటే ఏంటంటే అది మనకి నవాంశ చక్రంలో మనకి మంచి యోగాలు ఏర్పడ్డాయి అనుకోండి, వీళ్ళు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో బాగా ఎదుగుతారని చెప్పేదానికి అవకాశం ఉంది. అంటే ఎట్లా అంటే మీకు కోణ స్థితుల్లో కానీ కేంద్ర స్థితుల్లో కానీ ముఖ్యంగా జాతక చక్రంలో ఉన్న భాగ్యాధిపతి మీకు ఇక్కడ నవాంశ చక్రంలో ఉచ్చస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు భాగ్యవంతులయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క లగ్నాధిపతి భాగ్యాధిపతి రెండు కానీ మంచి పొజిషన్లో ఉన్నాయంటే నవాంశ చక్రంలో డెఫినెట్గా మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో బాగా ఎదుగుతారు. అయితే ఈ నవాంశ చక్రం ఎప్పుడు కూడా మనకి మన ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది, మనం ఆత్మపరంగా ఏ విధమైన శక్తివంతులమై ఉన్నాము అని. అంటే బేసిక్ ఫౌండేషన్ అనమాట. ఒక బిల్డింగ్కి ఎట్లాగా మనకి బేసిక్ ఫౌండేషన్ ఉంటుందో అది ఫౌండేషన్ వీక్ ఉంటే మీరు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా అది ఏదో ఒక రోజు ప్రమాదంలో కూలిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లా మీకు జాతక చక్రం ఎంత బాగున్నప్పటికీ ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్ నవాంశలు బాగలేకపోతే మీకు వచ్చిన అవకాశాలను కూడా దుర్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే మరి నవాంశలో బాగుండి రాశి చక్రంలో పెద్దగా ప్లేస్మెంట్స్ లేవండి అని మనం చూస్తుంటాం కొన్ని. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళకు ఉన్న దాంట్లో అవకాశం వచ్చిన దాంట్లో వాళ్ళు చేర్చి పెట్టుకొని వాళ్ళు స్టాండర్డ్ చేసుకోగలరు. అంటే ఒకవేళ స్ట్రెంగ్త్ ఉన్నప్పటికీ వాళ్ళు స్వయంకృత అపరాధంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ జీవితంలో పెద్ద కోరికలు లేకపోవడం వల్ల కావచ్చు. ఎందుకంటే నవాంశ స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా బాగున్న వాళ్ళకి ఆత్మబలం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెద్దగా కొంతమంది కోరికలు పెట్టుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో కొంతమందికి అది కూడా గమనించాను. కానీ రాశి చక్రంలో ఏవైతే ఉంటాయో అవే జరుగుతాయి జనరల్గా ఫైనల్ కంక్లూషన్కి. కాకపోతే ఎంతవరకు నిలబెట్టుకుంటారు లేదనేది ఈ రెండుకి ఇంటర్లింక్ చేసుకొని చూస్తుంటారు. సో నవాంశ చక్రం కూడా మీ యొక్క భాగ్యాన్ని అంటే మీరు అదృష్టవంతులుగా చేసే విషయంలో మెయిన్ రోలు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది జ్యోతిష్ శాస్త్రపరంగా మనం ఒక పాయింట్. ఓకేనండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే భావిస్తున్నాను. నమస్కారం, మీ రాజేష్.